ఈరోజు హార్వెస్టింగ్ అయితే ఓన్లీ పువ్వులు అయితే నేను హార్వెస్ట్ చేశానండి. కసిన్ని కనకాంబరాలు, మల్లెపూలు, ఇలా ఇవి మనము దేవుడి పూజకు ఉపయోగిస్తాం కదా. ఇలా మందార పూలు, గులాబీలు, చామంతులు, ఇవైతే కాస్మోస్ ఫ్లవర్స్. ఈ మాత్రం అయితే ఈరోజు పువ్వులు పిక్ చేశాను. మినీ హార్వెస్టింగ్ అండి, ఓన్లీ ఫ్లవర్సే పిక్ చేశాను. ఈ మాత్రం వస్తున్నాయండి ఈ ఎండలకి. హాయ్, వెల్కమ్ టు నేహా తెలుగు వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి అన్ని పువ్వులు అయితే హార్వెస్ట్ చేస్తున్నానండి. నా గార్డెన్లో ఏ పూలు వస్తున్నాయో మీకు చూపిస్తూ ఈరోజు హార్వెస్టింగ్ అయితే చేస్తాను. ఫస్ట్ అయితే కాసిన్ని కనకాంబరాలు, మల్లె పువ్వులు అయితే హార్వెస్ట్ చేసుకుందాం. నేను ఒక 2 days బ్యాకే మల్లెపూలు, కనకాంబరాలు పిక్ చేశాను. ఈరోజు కొంచెంగా అయితే రావచ్చు, ఎన్ని వస్తాయో అన్నీ అయితే పిక్ చేద్దాం. ఇక్కడ కొన్ని కనకాంబరాలు అయితే పెట్టాను ఈ బయట సైడ్ ఉన్న మినీ గార్డెన్లో. ఇవన్నీ అయితే పిక్ చేసేద్దాము. కాసిన్ని కనకాంబరాలు అయితే వస్తాయి. కనకాంబరాలు, మల్లెపూలు ఈ మాత్రం అయితే వచ్చాయి. లిటిల్ బిటే అండి, కొంచెం మాత్రమే వచ్చాయి పూలు. ఇప్పుడు కొన్ని మందార పూలు కూడా పిక్ చేసేద్దాం. ఓకేనా? 2 మందార పువ్వులు కూడా హార్వెస్ట్ చేశానండి. నాకు ఈ గేటు బయట సైడ్ ఉన్న మినీ గార్డెన్లో పూల మొక్కలు, పండ్ల మొక్కలు ఉన్నాయి. ఇలా మందార మొక్కకి ఒక 2 పువ్వులు అయితే పిక్ చేశాను. ఇప్పుడు కాసిన్ని రోజ్ ఫ్లవర్స్ పిక్ చేద్దాం. ఇవైతే ఈ మాత్రం వచ్చాయి. ఒక 2 మందారాలు, కాసిన్ని రోజ్ ఫ్లవర్స్ అయితే పిక్ చేద్దాం. ఇది వచ్చేసి క్రీమ్ కలర్ అండి. వైట్, పింక్ కలర్. పింక్లోనే ఇలా 2 ఉన్నాయండి. లైట్ కలర్ ఉంది, డార్క్ కలర్ ఉంది. ఇది వచ్చేసి లైట్ కలరు. ఇదిగండి. ఇదొక్కటి చెట్టు మీద అయితే ఉంచేస్తున్నా. ఈ మాత్రం గులాబీలు కట్ చేశాను. ఇప్పుడు చామంతులు అయితే పిక్ చేద్దాం. ఈ మాత్రం ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్ అయితే పిక్ చేశాను. అన్నీ మిక్స్డ్ అండి. పెటల్స్ ఊడుతున్నాయి. ఇవి నాటు గులాబీలు కదా, పెటల్స్ పరీక్షగా ఉండి డెలికేట్గా ఉంటాయి. ఇప్పుడు చామంతులు అయితే పిక్ చేద్దాం. ఇది కూడా సీజన్ అయిపోయింది కదా, కొంచెంగానే వస్తున్నాయి పువ్వులు. చామంతి, పర్పుల్ చామంతి, ఎల్లో చామంతి. ఇంకా ఇటువైపు ఉన్నాయి. చామంతులు అయితే ఈ మాత్రం వచ్చాయండి. ఇది కూడా వింటర్ సీజన్ అయిపోతుంది కదా, అందుకే కొంచెంగానే ఉంది బ్లూమింగ్ కూడా. ఇప్పుడు కాసిన్ని కాస్మోస్ ఫ్లవర్స్ అయితే మనము హార్వెస్ట్ చేద్దాం. ఇవి వచ్చేసి కాస్మోస్ ఫ్లవర్స్ అండి.
డార్క్ ఎల్లో. ఎండలు కూడా ఎక్కువ అవుతున్నాయి కదా, అందుకే కొంచెంగానే వస్తున్నాయి. కాస్మోస్ ఫ్లవర్స్ అయితే ఒక 6 దాకా పిక్ చేశాను. ఈరోజు మినీ హార్వెస్ట్ అండి, ఓన్లీ ఫ్లవర్స్ అన్నీ కొంచెం కొంచెంగా అయితే వచ్చాయి. ఎండలు కూడా ఎక్కువగా అవుతున్నాయి, ఈ మాత్రం రావడమే కష్టంగా ఉంది. ఇదండి ఈరోజు ఫ్లవర్స్ అయితే నేను హార్వెస్ట్ చేశాను. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవి కూడా కొన్ని పిక్ చేస్తున్నాను. మనం ఇవి పూజకు ఉపయోగించవచ్చండి. ఈ ఫ్లవర్స్ అన్నీ గులాబీలు, చామంతులు, మందారము, ఇలా మనం కొన్ని పూల మొక్కలు కూడా గార్డెన్లో వేసుకున్నామంటే మనకి పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి. అలాగే దేవుడి పూజకు కూడా మనము మార్నింగే కాస్త బాతింగ్ చేసేసి ఫ్లవర్స్ పిక్ చేసుకున్నామంటే పూజకు కూడా ఉపయోగించుకోవచ్చు. గార్డెనింగ్ వల్ల సో మెనీ బెనిఫిట్స్ అండి. ఇది పింక్ అండ్ వైట్ షేడ్లో ఫ్లవర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. వీటిలోనే వైట్ కూడా ఉంది. ఈరోజు పింక్ ఒక్కటే నేను హార్వెస్ట్ చేస్తున్న ఫ్లవర్స్. ఇదిగోండి. ఇదండి ఈరోజు పువ్వులు అయితే హార్వెస్ట్ చేశాను. కసిన్ని గులాబీలు, చామంతులు, మందారము, కొన్ని మల్లెపూలు, కనకాంబరాలు, కాస్మోస్ అండ్ వీటిని పూజకు ఉపయోగిస్తాం కదా, వీటిని ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా పిలుస్తారు ఈ ఫ్లవర్స్ని. ఈ పువ్వులు కూడా పిక్ చేశాను. మినీ హార్వెస్ట్ అండి. ఇదండి ఈరోజు ఫ్లవర్స్ హార్వెస్టింగ్. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి.